ఈరోజు లుద్దా మీ అందరికి కూడా తెలుసు. లుద్దా వాటర్ ఫాల్స్ కోసం చాలామంది రావాలి అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ లుద్దా మన ఆంధ్రప్రదేశ్లోనే నాకు తెలిసి అతిపెద్ద వాటిల్లో ఒకటి. ఇలాంటి పెద్ద వాటర్ ఫాల్స్కి రావాలని యువత కానీ ప్రజలు కానీ ఎన్నో విధాలుగా కోరుకునేవాళ్ళు. నేను 2 ఏళ్ల క్రితం ఈ కొటియా పంచాయతీ వచ్చినప్పుడు మొత్తం ఇవన్నీ తిరుక్కుంటూ వెళ్ళాం. ఆ రోజు చూశాను రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. మేమే జీప్లో వచ్చాం, కొంత దూరం ఆటోలో వచ్చాం, కొంత దూరం బైక్లో వచ్చాం, మరి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళాం. అన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలందరితోని మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగితే వాళ్ళంతా ఒకటే చెప్పారు, మాకు ఈ రోడ్డు ఇవ్వండి అమ్మా, మా పిల్లల్ని చదివించుకోగలం, మాకు ఆరోగ్యం బాగలేకపోతే మేము కిందకెళ్ళి హాస్పిటల్ చూపించుకోగలం, ఈరోజు మాకు ఏదైనా సామాన్లు కావాలి అన్నా కిందకి రావాలి అంటే మేము నరకం చూస్తున్నామమ్మా అని చెప్పారు. వెంటనే తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా చేస్తామన్నాం. మన ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వంలో 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు వెంటనే సార్కి ఈ విషయం చెబితే సార్ వెంటనే ఈ రోడ్డు అయితే ఖచ్చితంగా ఉండాలని 6 కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రోడ్డు అసలు ఫార్మేషనే జరగలేదు. ఈ రోడ్డుకి ఎందుకంటే ఈ రోడ్డు ఫార్మేషన్ జరగడం కానీ రోడ్డు వేయడం కానీ ఇలాంటివి ఏవి జరగలేదు. మనం అంటే నాకు తెలిసిన నుంచి రోడ్డు లేదు, అసలు ఫార్మేషన్ కూడా లేదు. కానీ మనం వచ్చిన తర్వాత ఇప్పటివరకు మనం ఫార్మేషన్ చేసాం, మీరు చూశారు. మొత్తం రోడ్డు అంతా ఫార్మేషన్ చేసుకుంటూ వచ్చాం. రోడ్డు కూడా స్టార్ట్ అయ్యింది. ఈ రోడ్డు మొత్తం పూర్తి చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు అందాలన్నదే ప్రభుత్వం తాలూకా ప్రధాన ఉద్దేశం. వాళ్ళ బిడ్డగా వాళ్ళ కష్టకాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇంతగా ఇది లొద్ద అయితే మహాలొద్ద అని మా కలెక్టర్ గారు అన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద జలపాతాన్ని మేము ఎక్కడా చూడలేదమ్మా అని. ఎందుకంటే వాళ్ళంతా వేరే వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి ఈ జలపాతాలు చూస్తే అరుకే చాలా బాగుంటుందేమో అని చాలామంది అనుకునేవాళ్ళు. కానీ సహజ సిద్ధమైన సౌందర్యాలకి మన పార్వతీపురం మన్యం జిల్లా కూడా పెట్టింది పేరు అని తెలియడానికి. ఎందుకంటే ఇది జలపాతాల జిల్లా, మన్యం కిల్లా, మన్యం జిల్లా జలపాతాల కిల్లా. మనం ఎలా కావాలంటే అలాగ అనుకోవచ్చు. ఎందుకనంటే కురుపాం నియోజకవర్గంలో చూస్తే మొన్నే కుసా జలపాతం ఓపెన్ చేసాం, ఎంత పెద్ద అనుకుంటున్నారు. అంటే ఇవి వెళ్ళడానికి రూట్లు లేక చాలామంది వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు యువత రావాలి చెయ్యాలి అంటే అందుకని ఇక్కడ ట్రెక్కింగ్ ఏర్పాటు చేసాం. మీరు ఆ పైన శంకుస్థాపన చేసింది కూడా చూశారు. ఒక చిన్న అంటే ఇక్కడ పరిసరాలకి అనుకూలంగా ఒక చిన్న గెస్ట్ హౌస్, అంటే అది మన ప్రకృతికి ఆనవాలంగా ఉండే విధంగా సహజ సిద్ధమైనటువంటి ఒక గెస్ట్ హౌస్ని అక్కడ నిర్మించాలని, ఆ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి చూస్తే చుట్టుపక్కల కొండలు కానీ జలపాతాలు కానీ మొత్తం అన్నీ కనిపించే విధంగా అది కూడా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ రోడ్డు అయిపోతే బస్సు వస్తుంది, వెహికల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ ఎంత అమాయకమైన గిరిజనులో మీరు చూశారు. రోడ్డు వస్తుందని ఆనందంతో వచ్చి పూల వర్షం కురిపించారు నా మీద. ఇక్కడికి వచ్చిన అందరినీ కూడా అందరికీ బొట్లు పెట్టి హారతలు ఇచ్చి మాకు మీరు రోడ్డు ఇచ్చారని ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నారు ఈరోజు. ఎందుకనంటే వాళ్ళకి పాపం తరతరాల నుంచి రోడ్డు లేదు, తరతరాల నుంచి పిల్లలకి చదివించాలి అని అంటే ఎలాగో పాపం పట్టుకొని వెళ్తుంటారు. ఒంట్లో బాగాలేకపోతే డోలీ మోతలు ఎక్కువగా ఉండేవి. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి, డోలీ మోతలు లేని జిల్లాగా చేయాలన్న ఉద్దేశంతోనే అన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం 14 కోట్లతో ఇంకొక రోడ్డు కూడా శాంక్షన్ చేసాం, సిరివర రోడ్డు. మీకు అందరికి కూడా తెలుసు సిరివర రోడ్డు అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకే ఈరోజు జిల్లాల నుంచి పెద్ద పెద్ద విలేకరులు అందరూ వచ్చారు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సిరివర రోడ్డుని ఇంతవరకు ఎవరు చూసి ఉండరు కూడా. 14 కోట్లతో ఆ రోడ్డు కూడా మనం శాంక్షన్ చేసాం, అది కూడా పూర్తవుతుంది. ఈ రోడ్లన్నీ పూర్తి అయితే డోలీ మోతలు లేకుండా గిరిజనులు ప్రశాంతంగా జీవనం గడుపుతారు. విద్య వైద్యానికి ఇబ్బంది ఉండదని మనం ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా మనకేంటంటే ఇట్లాంటివన్నిటికీ కూడా చొరవ చూపించింది మన కలెక్టర్ గారు. మన కలెక్టర్ గారు ఇప్పుడు మన జిల్లా కలెక్టర్గా వచ్చిన తర్వాత వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ
మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ అని అనుకుంటే మేమిద్దరం అనుకున్న తర్వాత ఆ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా 100% దాన్ని పూర్తిగా అది అమలయ్యే విధంగా ముందుకెళ్ళి తీసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనకి ముస్తాబు కార్యక్రమం కానీ, ఈరోజు మనకి రెవెన్యూ క్లినిక్ కానీ ఎలాగైతే మనం చేసుకున్నామో, ఈరోజు ఈ వాటర్ ఫాల్స్ ఓపెనింగ్స్ కూడా అలాగే చేసుకుంటున్నాం. ఈ వాటర్ ఫాల్స్ ఓపెనింగ్ అన్నీ అయినప్పుడు చాలా చక్కగా సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలు ఎక్కువగా ఈ వాటర్ ఫాల్స్కి వచ్చి వాళ్ళ ఆనందంగా, ఎందుకంటే మన ఏరియాలో ఇంకంతకన్నా పిల్లలకి ఆనందానికి, వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ కానీ అంటే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధమైన సౌందర్యాలు చూడడానికి డబ్బులు ఖర్చు లేకుండా వచ్చి ఇట్లాంటి వాటిని అందరికి, మన ప్రజలకి, మన్యం జిల్లా ప్రజలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి ఇది. ఎందుకనంటే ఇంతవరకు పాపం వాళ్ళు నేను వచ్చినప్పుడు అడిగింది కూడా ఈ రోడ్డు ఒక్కటే అడిగారు. ఆ రోడ్డే ఇద్దామనుకున్నాం. ఈరోజు ఎంత కష్టమైనా మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా కష్టపడి, ఎందుకంటే ఇక్కడ రావడం ఇంత కష్టమనేది మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా 2.5-3 సంవత్సరాల క్రితం వచ్చాం. ఎంత కష్టమో తెలుసు. మా కార్యకర్తలు అందరూ కూడా, ఈరోజు వెనక్కున్న కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు తెలుసు. ఎందుకంటే మేము జీప్లో వచ్చాం, ఆటోలో వచ్చాం, బైక్లో వచ్చాం, నడుచుకుంటూ వచ్చాం, ఆగాగి వచ్చి, ఎందుకంటే నాతో పాటు ఇక్కడ ఉన్న కొంతమంది సోదరులు వచ్చారు. అంత కష్టపడి మేము మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్కి వచ్చాము ఇక్కడికి. ఈవినింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడే కూర్చొని వాళ్ళంతా వండి పెట్టింది తిని, మేమేవో తెచ్చుకున్న బిస్కెట్స్ వాళ్ళకిచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అర్ధరాత్రి మళ్ళీ దిగాల్సి వచ్చింది మాకు. అలాంటి ఒక సుందరమైన ప్రదేశం ఇది. ఈ ప్రదేశం నా నియోజకవర్గం ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ రోజు నుంచి పిల్లలు ఎవరైనా వచ్చి ట్రెక్కింగ్ చేయొచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడాను. కొంతమంది ట్రెక్కింగ్ బాయ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళని హెల్ప్ కోసం పెట్టాం. అలాగే గైడ్ ఉన్నారు, ఇక్కడ చుట్టుపక్కల ఏమున్నాయో వాళ్ళకి చెప్పడానికి గైడ్ కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలని, ఎందుకంటే ఇంత అందమైనటువంటి ప్రదేశాలు చాలా తక్కువ. మనకి ఊటీ అనగానే మనం అందరం కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ మనకి ఆంధ్ర ఊటీ అరకు అంటారు. ఇది ఇంకొక అరకులాగా, ఇంకొక ఆంధ్ర ఊటీలాగా తయారు చేయాలన్నదే మా అందరి తాలూకా ప్రధాన లక్ష్యం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక పక్క పెద్దగడ్డ, ఇంకో పక్క వెంగళరాజ సాగర్, ఇంకో పక్క ఆంధ్ర ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా పర్యాటక కేంద్రాలుగా రూపొందించాలన్నది మేము ఆలోచన. అలాగైతే అక్కడ బోట్ షికార్కి కూడా వెళ్ళొచ్చు. బోట్తో పిల్లలు వెళ్తే చాలా అందంగా వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. అది కూడా ప్లాన్ కూడా చేస్తున్నాం. ఇవన్నీ చేసి మన ప్రజలకి స్వచ్ఛమైనటువంటి మనసున్నటువంటి మన మన్యం జిల్లా ప్రజలకి ఇవన్నీ కూడా అందించాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అనునిత్యం నాకు సూచనలు ఇస్తూ ఇలా చెయ్యాలి అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. మేము మీటింగ్కి వెళ్తే కలెక్టర్ గారికి నాకు ఇవే చెప్తారు, సార్ ఆ మన్యం జిల్లా అంతా, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అందంగా తయారు చేయండి, అక్కడ అభివృద్ధి చెందాలి, సంక్షేమ అభివృద్ధి కావాలి. కాబట్టే మొన్న అరకు ఉత్సవాలు ఏర్పాటు చేశాం. అరకు ఉత్సవాల్లో కూడా అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకువెళ్ళడానికి, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఉపాధి కలగడానికి, ఉద్యోగావస్థలు కలగడానికి కోసమే మనం అరకు ఉత్సవాలు ఏర్పాటు చేసాం. అవన్నీ కూడా చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యాయి. కాబట్టి మన ఏరియాలో కూడా ఇవన్నీ చేసుకున్నాక పూర్తి స్థాయిలో మొత్తం రోడ్స్ అన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు మీకు అందరికీ కూడా ఇది ఎంత అందమైనటువంటి ప్రాంతాలు కనిపిస్తే ఒక్కసారి జిల్లా నుంచి వచ్చినటువంటి విలేకరు సోదరులందరూ కూడా గమనించారు. కాబట్టి ఈ ప్రాంతాలని మీరందరూ కూడా సందర్శించండి, ప్రజలందరికీ కూడా తెలియజేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి, పోలీస్ సిబ్బందికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ, మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వచ్చిన అధికార సిబ్బందికి, మా ఆధ్వర్యంలో వచ్చినటువంటి మా సిబ్బందికి, అంటే మా తమ్ముళ్ళు, మా అన్నలు, ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు జనసేన, బీజేపీ వాళ్ళు, మా ప్రజలందరూ వచ్చారు. అలాగే ఎంతో దూరం నుంచి ఇది ఎలా ఉంటుందో చూడడానికి వచ్చిన మా పాత్రికేయ మిత్రులు, ఎప్పుడూ మాకు మనసుకు దగ్గరగా ఉండే మా పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.